హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూన్ 11, 12, 13, 14వ తేదీలలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని చివరి వరకైతే మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వినండి. అసలు ఈ 4 రోజులలో జరగబోయే ఆ విషయాలు వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. నేను చెబుతున్న ఈ మాటలను తమాషాగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగటం ఖాయం. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరెప్పుడూ ఊహించినటువంటి ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఈ వీడియోని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తప్పకుండా మీరు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మరలా మీ జాతకంలో ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రహగతులు రాబోతున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి. ఇక వీడియోలోకి వెళితే, మీ యొక్క ఇష్ట దైవాన్ని ఒకసారి తలుచుకొని మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఆశీస్సులు కలగజేయాలి అని అనుకొని కోరుకోండి. ఇక ఇది మీ సంకల్పంగా భావించండి. అలాగే ఆ భగవంతుడి యొక్క పాదాల వద్దకు చేర్చేలా చేస్తుంది. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఆనంద తాండవం చేయబోయే రోజులనే చెప్పుకోవాలి. నేరుగా విషయంలోనికి వస్తే, మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలైంది. ఆయనతో పాటు సాక్షాత్తు కొంతమంది దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అలాగే ధనలక్ష్మి ఏకమైపోయి మీ జాతకంలో కొలువు తీరబోతున్నారు. శనిదేవుడు మీ రాశిలోనికి ప్రవేశించి గ్రహగతుల్లో చేస్తున్నటువంటి ఈ మార్పులు మీ జీవితానికి ఒక కొత్త మలుపును తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు మరింతగా బలంగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, శని, మంగళ అలాగే బుధ గ్రహాలు అన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచటానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు శుభాకాంక్షలు. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒక్కసారి దక్కింది. మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తలుపు తట్టబోతుంది. మరలా ఇలాంటి సమయం రావాలంటే మరో 15 ఏళ్లు పడుతుంది. అందుకే ఈ అవకాశాన్ని ఏమాత్రము నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో మీ జాతకంలో అద్భుతమైనటువంటి రాజయోగాలు కలగటం ఖాయం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఉండటం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరయబోతున్నాయి. ముఖ్యంగా దుర్గాదేవి ఆశీస్సులు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరగటానికి, మీ ఆర్థిక స్థితిలో ఒక గొప్ప మార్పు రావటానికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు గొప్ప వరాలను ఇవ్వబోతుందనే చెప్పుకోవచ్చు. ఆ వరాలేంటి? మీరు ఎంత కష్టపడితే ఈ అదృష్టం మీ సొంతమవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరెన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారు. రేయింబవళ్ళు ఎక్కువగా శ్రమిస్తూనే ఉన్నారు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తగ్గే సమయం రానే వచ్చేసింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డారు. ఆ నిజాయితీకి భగవంతుడు ఇచ్చేటటువంటి తీర్పు ఇదని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. నిజంగా అది మీ అదృష్టమనే చెప్పుకోవాలి. ఇక ఇప్పటి నుంచి మీకు ఆ అదృష్టం అనేది మొదలు కాబోతుంది. ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఇలాంటి అదృష్టం మీ తలుపు తట్టిందని చెప్పాను కదా. మరలా ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం మీ దగ్గరికి వచ్చింది. మరి ఇలాంటి అద్భుతం జరగాలంటే ఇంకో 15 ఏళ్లు పడుతుందని కూడా చెప్పాను కదా. అందుకే ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు ఆయుష్మాన్ అనే అరుదైనటువంటి యోగం, రాజయోగం కూడా తప్పకుండా కలగటం ఖాయం. మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు మీకు సుఖం, సంపద దానంతట అవే తప్పకుండా వస్తాయని గుర్తించండి. దీనివలన గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా ఆర్థిక స్థితిలో మీరు ఊహించినటువంటి మార్పులను తప్పకుండా చూస్తారు. అంతేకాదు, ఒక పెద్ద నిర్ణయం అనేది భగవంతుడు తీసుకోబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో 4 గొప్ప వరాలనైతే భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆ వరాలు ఏంటి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టమంతా అంతా ఇంతా కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించటానికి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డారు. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నింటినీ కూడా దిగమింగుకొని మీ పని మీద మీరు దృష్టి సారించారు.
మంచి పనులు చేయటంలో మీరెప్పుడూ కూడా వెనక్కి తగ్గలేదు. మీ స్థానంలో ఇంకెవరు ఉన్నా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గాలలో ఇప్పటికే వెళ్ళిపోయేవారు. కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండటం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వలన వెంటనే డబ్బు రావచ్చేమో కానీ ఆ డబ్బు ఎప్పుడూ కూడా నిలబడదు. దాని ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికి శాంతిని ఇవ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసుని శుద్ధం చేసి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కష్టపడే వారింట్లో ఆమె స్థిరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులకు, మీరు పడినటువంటి కష్టానికి ఫలితమిచ్చే సమయం వచ్చేసింది. ఇది మీ నిజాయితీకి భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతనే చెప్పుకోవాలి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఇతరులను మోసం చేసి లేదంటే అన్యాయం చేసి సంపాదించే వారిపైన భగవంతుడి యొక్క కృప అస్సలు ఉండదు. మరి అలాంటి వారి జీవితాల్లోకి వేలు లక్షలు రావచ్చేమో కానీ ఆ డబ్బు మాత్రం నీళ్లల్లా కరిగిపోతుందే తప్ప ఇంట్లో నిలకడగా అయితే అస్సలు ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసుని శుద్ధి చేసుకొని ధర్మ మార్గంలో నడిచే వారి ఇంట్లో మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. మరి మీ జీవితంలో అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు, మీరు పడినటువంటి కష్టానికి ఫలితమిచ్చే సమయం ఇదే కావచ్చు. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకొని రాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహుకేతువులతో పాటుగా శని, శుక్ర, మంగళ, బుధగ్రహాలు అన్నీ కూడా కలగలిసి మీకు అనేక రకాలుగా మేలు చేయబోతున్నాయి. ఇది నిజంగా సామాన్యమైనటువంటి విషయం కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మీ జాతకంలో రాహువు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతుంది. సాధారణంగా రాహువు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుంది. అప్పుడే మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయమైతే గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వలన మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మీకు సంతోషం కలుగుతుంది అని అనుకునేలోపు ఏదో ఒక అడ్డంకి ఎదురైపోయి మిమ్మల్ని ఆపేస్తూనే ఉంది. ఇక పైన అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చేసే పూర్తి సమాచారాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందు వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలి అనేది వివరంగా చెబుతాను. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణనలను లెక్క పెట్టుకొని దాదాపుగా కొంత సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని సిద్ధం చేశాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైనటువంటి మార్పులను అర్థం చేసుకుంటే మీ జీవితం మరొక తారాస్థాయికి చేరటం ఖాయం. ముఖ్యంగా మీకోసం ఇంతగా ఎన్నో రకాల విషయాలను విశ్లేషించి సిద్ధం చేసినటువంటి ఈ వీడియో కోసం నేను మీ నుంచి ఆశించేది ఒకటే. వీడియో చివరి వరకు ఏకాగ్రతతో వినండి. అలాగే ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి వీడియోనైతే లైక్ చేయటం మర్చిపోవద్దు. అంతేకాదు, ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో అనేక రకాల మార్పులు ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరొక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా సరే మంచి సమయం మొదలవుతున్నప్పుడు లేదంటే మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు. అసలు ఈ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు అనేది మీకు తెలుసా? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుతున్నటువంటి నటించేటటువంటి ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. మరి ఆ రహస్య శత్రువుల గురించి ఎలా తెలుసుకోవాలి, వారి నుంచి మేము ఎలా బయటపడాలి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే మీ శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలను తెలుసుకునే చేస్తున్నారు. వీరు మీ ముందు చాలా మంచివారిగా కనిపిస్తారు. అయితే మంచి పొరుగువారులా, స్నేహితుల్లా, ఆత్మీయ బంధువుల్లా నటిస్తారు. లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయం మీకిప్పటికీ అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపైన మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలి అని అనుకున్నా సరే, మీరు చేసే పనులలో విజయం దక్కాలన్నా సరే ముందుగా ఇలాంటి మనుషుల నుంచి మీరు తప్పకుండా దూరంగా జరగాలి.
గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూనే వచ్చాను. మీకెప్పుడైనా సరే బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వలనే ఎక్కువ నష్టమైతే జరుగుతూ వచ్చింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే రేయింబవళ్ళు కష్టపడుతున్నారో ఆ వ్యక్తులే మీ వెనక ఎన్నో రకాలుగా గోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణమిస్తారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకు లాగాలి అని చూస్తున్నప్పుడు ఎవరి మనసైనా సరే చివుక్కుమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్సహాయతను కలిగిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే కొన్ని గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరనేది మీరు గ్రహించగలిగితే వెంటనే మీరు ఆ వ్యక్తిని ఇక నుంచైనా సరే దూరం పెట్టేయండి. అయితే నేను మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. పాత రోజులు ఇప్పుడు మారిపోయాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా ముగిసిపోయాయనే చెప్పుకోవచ్చు. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు. కనీసం నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రువుల గుట్టు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. మీ శత్రువులు మీ పైన ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్లలా మారిపోయారు. వారు 2 పూటల అన్నం తినకపోయినా పర్వాలేదు, మీతో విపరీతమైనటువంటి శత్రుత్వాన్ని అస్సలు విడుచుకోలేకపోతున్నారు. వారు మీ స్థాయికి ఎదగలేరు. పైగా మీ కంచంలో ఒక ముద్ద తిన్నా, మీరు చూస్తూ ఆనందంగా ఉంటున్నా వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. మీ చిన్నపాటి సంతోషం వారి కళ్ళల్లో నిప్పులు పోసినట్లుగా ఉంటుంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, శుక్ర అలాగే బుధ గ్రహాలు మీ యొక్క లాభస్థానంలో సంచరిస్తాయి. ఇవి మీ జాతకంలో ఇతర శుభ గ్రహాలతో కలిసి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయనే చెప్పుకోవాలి. కేవలం 1-2 రోజులు కాదండి, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు అఖండమైనటువంటి లాభాలు చేకూర్చేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వలన సంపద పెరగటమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశాన్ని మీ చేజారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులను కూడా అస్సలు చేయవద్దు. అందులో మొదటిది, మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మటం. వారిని మీ ప్రాణ స్నేహితుల్లాగానో, మంచి పొరుగువారిలాగానో, లేదంటే ఆత్మీయ బంధువుల్లాగానో భావించి ఎప్పటికీ కూడా మీరు మోసపోవద్దు. నిజానికి వారు మీకు ఎప్పుడు నష్టం చెయ్యాలనే చూస్తారు. గతంలో మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటూనే ఉన్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు ఒక పెద్ద సమస్యలుగా మారబోతున్నాయి. అందుకే ఇక పైన ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ఎవ్వరికీ కూడా చెప్పవద్దు. ఇక రెండవది, మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు కూడా చేయవద్దు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయని చెప్పుకున్నాం. మరి ఇలాంటి సమయంలో మీ మనసును అస్సలు నెగిటివ్ని అంటే నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవద్దు. అంటే ఉదాహరణకి జోదము, బెట్టింకులు వంటి తప్పుడు మార్గాల జోలికి అస్సలు వెళ్ళవద్దు. రాబోయే ఈ 4 రోజుల పాటు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు కనుక మీరు గురైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త తిరిగి ప్రతికూలంగా మారతాయి. మీ మానసిక స్థితి బాగా దెబ్బతింటుంది. అందుకే ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండటానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్నటువంటి అతి పెద్ద ప్రశ్న, అసలు ఆ శత్రువెవరు, మిమ్మల్ని లోపల దెబ్బతీస్తున్నటువంటి ఆ వ్యక్తి పేరేంటి, ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అనే వివరాలు తెలుసుకుందాం.
మీ అతిపెద్ద శత్రువు మరెవరో కాదండి, బయట వ్యక్తి కాదు, మీ సొంత మనుషుల్లోనే దాగి ఉన్నారు. మీతో పాటే ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తే మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వారి పేరులోని మొదటి అక్షరం గురించి మనం చెప్పుకుంటే, వారి పేరు ఆర్ లేదంటే ఎస్ లేదంటే పి అనే అక్షరాలతో మొదలవుతుంది. వీరిలో ముగ్గురు వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి శత్రువులుగా మారారు. వీరు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదంటే మీ రక్త సంబంధికులు కూడా కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే గత 6 నెలల క్రితం మీ పైన నెగిటివ్ ఎనర్జీని, తాంత్రిక ప్రయోగాలను కూడా చేయిస్తూనే ఉన్నారు. దాని ప్రభావం వలన గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చారు. చివరికి మీరొక పెద్ద ప్రమాదం నుంచి చావు అంచుల వరకు వెళ్ళి త్రుటిలో తప్పించుకున్నారు. మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దుర్గాదేవి యొక్క సానుకూలమైనటువంటి శక్తి మీకెప్పుడు తోడుగానే ఉండబోతుంది. ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూనే వస్తుంది. ఇకపైన సాక్షాత్తు శని భగవానుడు అలాగే దుర్గాదేవి మీ అదృష్ట ద్వారాలను తెరవటానికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో శనిదేవుడు ప్రభావం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయం మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. అంతేకాదు, మీకు అందబోయేటువంటి 4 గొప్ప వరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు ధనము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిహారాలు కూడా వివరిస్తాను. మరి మీరు ఇప్పటి వరకు కనుక అంటే ఎప్పుడూ కూడా మనసులో నెగిటివ్ ఆలోచనలు కనుక ఇప్పటికీ ఉన్నట్లయితే వాటిని వెంటనే బయటపెట్టండి. అంతేకాదు, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. మీ మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తూనే ఉండండి. అలాగే ఆ ముగ్గురు దేవతలు శని భగవానుడు, దుర్గాదేవి అలాగే నవగ్రహాలతో ఉన్నటువంటి శుక్రుడు మీకు పెద్ద వరాలనైతే ఇవ్వబోతున్నారు. మరి దుర్గాదేవితో పాటు శని భగవానుడు, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నాయి. మరికొన్ని వరాలను కూడా వారు ఇవ్వబోతున్నారనే చెప్పుకోవాలి. మరి రాబోతున్నటువంటి ఈ 4 రోజులు సమయం అసలు సామాన్యమైనదైతే కాదు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏ పనులైతే చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్ ఏవైతే మధ్యలోనే నిలిచిపోయాయో వాటన్నింటికీ కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో మీ జీవితంలో కూడా రాబోయే ఈ 4 రోజుల్లో అంటే కొత్త కాంతిని మీరు చూడబోతున్నారు. ఇక దుర్గాదేవి యొక్క వరం వలన మీ అభివృద్ధిని ఆపటం ఇక ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలయ్యేటప్పుడు మొదటి దారులు తెరుచుకుంటాయి. ఆ శుభారంభం ఇప్పుడు జరగబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటంటే ధనం అలాగే అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్లుగా దుర్గాదేవి అనుగ్రహం మీపైన ఉండటం వలన మీ ఇంట్లో సుఖశాంతులు పెరగటమే కాకుండా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు. దీనివలన మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయాన్నైతే గుర్తుపెట్టుకోవాలి. అకస్మాత్తుగా కోట్లొచ్చి పడతాయని నేను అనటం లేదు, కానీ ధనం వచ్చే మార్గాలు మాత్రం మీకు ఖచ్చితంగా ఆ భగవంతుడు చూపిస్తాడు. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వలన మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. అంతేకాదు, దుర్గాదేవి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా మనం ముందుకు తెలియపరుస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి మీరు వెంటనే స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా దానిని దుర్గాదేవి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మరొక శుభవార్త, గౌరవం, సరైనటువంటి ఒక బంధం. చెప్పాలంటే శనిదేవుడి యొక్క కృప వలన మీరు సరైనటువంటి సమయంలో సహాయం చేసినటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడటం అనేది మొదలు పెడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. శనిదేవుడి యొక్క ప్రభావం అది గొప్ప ఫలితంగా అంటే ఆయన చేసే పనులలో కొంచెం ఆలస్యం కావచ్చు. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
దానికి ఈ 4 రోజులు మీకు సరైన సమయంగా భావించవచ్చు. అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో రకరకాల శుభవార్తలను, అలాగే ఎన్నో రకాల మానసికపరమైనటువంటి ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ని పొందుతున్నారు. అయితే మీ ఆత్మశక్తి కూడా మేలుకుంటుంది. సాక్షాత్తు దుర్గాదేవి ఆశీస్సులు మీకు అందబోతున్నాయి. ఎప్పుడైతే దుర్గాదేవి యొక్క దీవెనలు లభిస్తాయో అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా చాలా ధైర్యవంతులు అవుతారు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారిపోతుంది. మీ మనసులో భయం అనేది తొలగిపోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పూర్తిగా నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలో ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాలన్నీ కూడా తొలగిపోయి మీరు పరిపూర్ణంగా మారిపోవటం ఖాయం. నేను ఓడిపోను, ఖచ్చితంగా నిలబడతాను, నన్ను నిలబెట్టేటటువంటి శక్తి నాలోనే ఉంది అనే ధైర్యం మీలో పడుతుంది. అసలైన అద్భుతం అంటే ఇదే. నిన్నటి వరకు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించి ఉండవచ్చు, కానీ దైవశక్తి మీకు తోడైనప్పుడు మీరు దేన్నైనా సాధించగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీకు గౌరవం పెరగటం, ధనలాభానికి సంబంధించినటువంటి సంకేతాలు అందటం, మనశ్శాంతి కలగటం వంటివి ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా జరుగుతాయి.